ఏంటంటే అధికారులు డబ్బులు రావట్లేదని చెప్తా ఉన్నారు. మొన్న కేటాయించిన బడ్జెట్ లో కూడా ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM అనే ప్రాజెక్టుకి ఎలాంటి నిధులు ఈ ప్రభుత్వం కేటాయించిన పాపాన పోలేదు. అదేవిధంగా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. దీని ద్వారా ఇవాళ చేతి వృత్తులన్నిటికీ సొసైటీల ద్వారా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఉంది. ఆ సొసైటీల్ని ఈ కేంద్ర బీజేపీ సర్కార్ మొత్తం నిర్వీర్యం చేసి కార్పొరేట్ సిస్టాన్ని ముందుకు తీసుకొస్తుంది. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి ఒక గుత్తాధిపత్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ సొసైటీలకి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అదేవిధంగా రేపు రానున్న రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఈ పథకాలకి నిధులు కేటాయింపులో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ చేస్తే ఆ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. ఆ అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా నగదు బదిలీ చేస్తానని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గదనెక్కింది. కానీ గతంలో కట్టిన డీడీలు వాపసు ఇస్తూ ఇవాళ ఆ గొల్ల కుర్మల్ని మోసం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ కు చెప్పేది ఏంటంటే గతంలో కేసీఆర్ కి గొల్ల కుర్మలు మంచిగా పబ్బం కట్టి వాళ్ళు 2018 ఎన్నికలలో వాళ్ళ హామీ నిలబెట్టుకొని ఓట్లేసి గెలిపించిండ్రు. అదేవిధంగా మొన్న అదే కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. రేపు రానున్న రోజులలో కూడా వీళ్ళని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పుట్టగదులు ఉండకుండా పోతాయని చెప్పి కాబట్టి మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఇవాళ బీసీ కులగణన పేరుతోటి తప్పుడు లెక్కల్ని తీసుకొచ్చి ఇవాళ మన మీద రుద్దాలని చూస్తా ఉంది. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కనీసం దాని మీద చట్టం చేయకుండా మా పార్టీ నుంచి మేము సీట్లు ఇస్తాం, మిగతా పార్టీలు ఇవ్వండి అని చెప్తాడు. మీ పార్టీ నుంచి సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు, చట్టం చేస్తే అన్ని పార్టీలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు దమ్ముంటే చట్టం చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ కులం ఎంత అనేది ఇప్పటికీ బయట పెట్టట్లేదు. ఏమన్నంటే కేసీఆర్ తప్పుడు లెక్కలు తీసిండంటాడు. నువ్వు చేసిన నిజమైన లెక్కలైతే బయట పెట్టాలి. నిజమైన లెక్కలా కాదా ఇవాళ మీ తీన్మార్ మల్లన్న మీ పార్టీ ఎమ్మెల్సీనే చిత్తు కాగితాలను తగలబెడతాడు, ఆలోచించుకోవాలి. అదేవిధంగా కేంద్రాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్, బండి సంజయ్ గారు తెల్లారులేస్తే ఈ తప్పుడు లెక్కలు ఈ బీసీ గణన అని చెప్తాను. మొత్తం కుల గణన దేశవ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ సర్కార్ది. కేంద్రంలో మోడీ నేను తెల్లారులేస్తే బీసీలని చెప్పుకుంటాడు. ఆయన మీద ఎవరైనా విమర్శ చేస్తే ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఆయన మీద దాడి చేస్తానని చెప్పి క్లెయిమ్ చేసుకుంటాడు. కానీ ఇవాళ బీసీ లెక్కలు తేల్చడానికి దేశంలో నరేంద్ర మోడీకి మాత్రం ఇవాళ తమ్ము ధైర్యం లేవట్లేదు. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు నడిపిస్తా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ వృత్తిదారులకు బీసీలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి, లేకుంటే ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగబోయే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు మిత్రుల.